హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు మనం ఏపీ గవర్నమెంట్ అమలు చేస్తున్న స్కీమ్స్లో ఇంకో స్కీమ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఫ్రెండ్స్. అర్హులైన మత్స్యకారులందరికీ ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తున్నారు ఫ్రెండ్స్. మత్స్యకారులందరికీ వాళ్ళకి జీవనోపాధి, వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, అలాగే రాని వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ఫ్రెండ్స్. సముద్రంపై మరపడవలు మరియు తెప్పలపై చేపలు పట్టే మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచుటకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా సంవత్సరానికి 10,000 ఆర్థిక సహాయం ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం ఒక 10,000 రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్. ఇలా సముద్రంపై మరపడవలు తెప్పలపై చేపలు పట్టే వాళ్ళకి. అయితే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇది 10,000 పొందటానికి అర్హతలు వచ్చి మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 కంటే తక్కువ ఉండాలి ఫ్రెండ్స్. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000, అంతకంటే తక్కువ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్. మొత్తం కుటుంబ ఆదాయం ఫ్రెండ్స్. అలాగే మొత్తం కుటుంబానికి 3 ఎకరాల మాగాడి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాడి మరియు మెట్ట భూములు రెండు కలిపి 10 ఎకరాలు పెంచకూడదు. 10 ఎకరాల లోపే ఉండాలి ఫ్రెండ్స్. అవి రెండు ఏవైనా కానీ. కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్దారుడై ఉండకూడదు. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు, పెన్షన్ తీసుకునే వాళ్ళు అయి ఉండకూడదు. అంటే మనం గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ ఫ్రెండ్స్. అలాగే ఉద్యోగస్తుల పెన్షన్, అది కూడా ఫ్యామిలీ పెన్షన్ కానీ ఏ పెన్షన్ తీసుకొని ఉండకూడదు. అలాగే కుటుంబం నివసిస్తున్న గృహం సొంతదైనా అద్దెైనా యొక్క నెలవారీ విద్యుత్ వినియోగం బిల్లు సగటు 300 యూనిట్ల లోపు ఉండాలి ఫ్రెండ్స్. గత 6 నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండాలి. అంటే మనం ఇంటి యొక్క కరెంటు బిల్లు అనేది 300 యూనిట్లు 6 నెలల పాటు చూసుకుంటే ఈ 6 నెలల బిల్లు కలిపి 300 యూనిట్లు పెంచకూడదు ఫ్రెండ్స్. ఆ లోపే ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతంలో సొంత గృహ నిర్మాణ స్థలము 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి. 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి ఫ్రెండ్స్. ఇల్లు కట్టుకునే స్థలం అనేది, అంటే ఇంటి స్థలం ఉన్నవాళ్ళు 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో. కుటుంబంలో ఏ ఒక్కరూ ఆదాయ పన్ను చెల్లించే పరిధిలో ఏ ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించకూడదు. కుటుంబంలో ఉన్న వాళ్ళలో ఆధార్ కార్డు ఉండాలి కంపల్సరీగా. బియ్యం కార్డు లేదా రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఒక కుటుంబం ఒక లబ్ధి ప్రాతిపదిక, అంటే ఒక కుటుంబంలో ఎంతమంది చేపలు పడుతున్నా ఒకళ్ళకే. దట్ మీన్స్ అంటే ఈ మత్స్యకారులు ఎవరు కుటుంబంలో అందరికీ ఎవరు ఫ్రెండ్స్, అందరూ అదే వృత్తి చేస్తున్నప్పటికీ కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి మాత్రమే, అంటే ఒక కార్డుకి ఒకళ్ళే ఫ్రెండ్స్. ఒక కార్డు మీద ఒక లబ్ధిదారుడు, అంటే ఒకళ్ళకే ఇది శాంక్షన్ చేస్తారు. అలాగే 21 నుంచి 60 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. మత్స్యశాఖ నందు రిజిస్టర్ అయి ఉన్న మరపడవలు మరియు తెప్పలపై సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు. అంటే ఇప్పుడు మత్స్యశాఖ వాళ్ళు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పడతాయి. ఇలాంటి పడవలు వాడాలి, ఇలాంటి తెప్పలు, అలాంటి రూల్స్ ఫాలో అవుతూ అటువంటి పడవలు తెప్పలపై చేపలు పట్టే వాళ్ళే ఇది పథకానికి అర్హులు ఫ్రెండ్స్. అలాగే మత్స్యశాఖ ద్వారా రిజిస్ట్రేషన్ పొందిన ప్రతి మరియు యాంత్రిక పడవలు డీజిల్ సబ్సిడీ పథకంకు అర్హత కలిగి ఉంటాయి. అలాగే రిజిస్ట్రేషన్ పొందిన ప్రతి యాంత్రిక పడవలు కూడా డీజిల్ సబ్సిడీ ఇస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి దానికి అర్హత ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ జాబితాలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవటం లేట్ అయిన సమస్య వల్ల చేసుకోలేని వాళ్ళు ఎలా చేసుకోవాలనేది ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. అర్హత కలిగిన వారు బియ్యం కార్డు ఆధార్ కార్డు, వారు వేట చేస్తున్నటువంటి పడవ వివరాలతో పాటు, పడవ లేక తెప్ప వివరాలతో పాటు స్వయంగా గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళకి వైఎస్ఆర్ నెంబర్ ఒకటి ఇస్తారు ఫ్రెండ్స్. అది ఇచ్చిన తర్వాత
అది వాళ్ళకి మనకు అన్నీ ఓకే అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఆ నెంబర్ పట్టుకొని మనం తర్వాత దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసిన లబ్ధిదారులు నిర్దేశించిన ప్రక్రియలన్నీ పూర్తి చేసి అర్హత కలిగిన వారికి సంవత్సరానికి 10,000 ఒక సంవత్సరానికి ఒకసారి మంజూరు చేస్తారు ఫ్రెండ్స్. ఒక 10,000 వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ద్వారా వాళ్ళకనేది లబ్ధి చేకూరుతుంది, ఈ అర్హతలన్నీ కలిగి అప్లై చేసుకున్న వాళ్ళకి. ఈ పథకానికి సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసిన అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్స్. దీనికి కూడా మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా, సూచనలు ఉన్నా, ఫిర్యాదులు చేయాలన్నా 1902కి డైల్ చేయొచ్చు ఫ్రెండ్స్. డైల్ చేసి మీ సలహాలు, సూచనలు లేదంటే కంప్లైంట్లు ఉన్నా కూడా ఇవ్వచ్చు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.